నిన్న కూడా మనం వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. దాని సందర్భంగా ఈ రోజు కూడా చాలా మంది ధర్నా చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి, మీరు జూమ్ చేయండి ఒకసారి. అక్కడ చూసారు కదా ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎంత మంది ఇబ్బంది పడుతున్నారో. ఒక బోటు లోపల రావడం కోసం అయినప్పుడు కూడా చాలా కష్టతరంగా ఉంది. మీరే చూడొచ్చు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మత్స్యకారులు అడుగుతాం, ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి. మాకి ఇక్కడ ఈ వంతల్లో ఒడిసా అయితే చెప్పలే బోట్లు కింద వెళ్ళిపోతున్నాయి. అసలు అనవసరంగానా ఏంటంటే మేనే తుఫాను వస్తే బోర్డు దీంట్లో రావట్లేదు. చిన్న తెప్పలు వస్తున్నాయి అనుకో ఓడికి కింద వెళ్ళిపోతున్నాయి. చాలా పేద మొన్న నెలకు దాడిపోతుంది. అందువల్ల మాకు వీళ్ళు డబ్బు వద్దు, ఆస్తి వద్దు. మొత్తం 20 సంవత్సరాల నుంచి వీడు కట్టేస్తాను ఆడి కట్టేస్తానని చెప్పి చాలా మమ్మల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఇబ్బంది పెట్టించారు. కాకపోతే ఇప్పటికీ మాకు రిమోట్ వద్దు, వాళ్ళు రిమోట్ వద్దు, వాళ్ళ ఆస్తి వద్దు, డబ్బు వద్దు. ఉంటూ ఒకటి కట్టిస్తున్నాడు. చెప్పారు చాలా మంది ఆ ఓస నుంచి చాలా భయం ఏంటండి. ఓసలు ఎక్కడ ఊరిపోతాయో చాలా ఇబ్బంది. చాలా మంది చెప్పి ఓట్లు వేయించుకున్నారు, గెలిస్తే ఓడగా మళ్ళీ వెళ్తే మా ఎవరో తెలియని మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? నిజంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడ్డాం కదా, అందులో వచ్చేవాళ్ళ మనిషి ఎందుకు దెబ్బలు తగ్గడం ఎక్కువ, రక్తాలు వాళ్ళు పూణులు చాలా మంది ఉన్నారు. ముసలి దెబ్బలు తగ్గ చచ్చిపోయిన ఏ రాజ్యపాలన మాకు వద్దు, డబ్బు వద్దు, ఆస్తి వద్దు, మాకు ఒంటరి గారు ఇచ్చామన్నాడు. ఓకే, తుఫాను బాధితులకు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో బియ్యము అన్ని పంచి పెడుతున్నారో అవి మాకు చచ్చిపోవడం కారణం కూడా ఈ వంతుల వల్ల. ఎందుకంటే ఆ బోట్లు అక్కడికి వెళ్ళకుండా ఈ లోపల వంతులు పెద్దది లోపల వచ్చి చాలా ప్రాంతం చాలా ఖాళీ ఉందండి బాబు. మొత్తం ఊర్లోకి వెళ్ళిపోతాయి. చాలా మొత్తం మొత్తం బోర్డులన్నీ అక్కడికి వెళ్ళిపోతాయండి. అయినప్పుడు కూడా అసలు అవకాశం లేదు వీళ్ళకి. ఎందుకంటే ఇది చిన్న కన్నం అయిపోవడం వల్ల ఇప్పుడు మనం లైవ్ లో కూడా చూడడం జరిగింది. అసలు బోట్ వెళ్ళడానికి స్కోప్ లేకుండా ఆ ఊసలు కూడా చాలా సార్లు గుచ్చిపోయాయని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అలాగే చాలా మంది దెబ్బలు కూడా తగిలేసాయని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మనం అయితే కుంభాభిషేకం దగ్గర ఆల్రెడీ చాలా మందికి ఎత్త కూడా కొట్టేసిందంట అంత కరెంట్ షాక్ తో. వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క ఆవేదన ఏంటంటే మాకు మీరు ఇచ్చేటువంటి రైస్ అవసరం లేదు, అలాగే మీరు ఇచ్చేటువంటి వెజిటేబుల్స్ ఏం అవసరం లేదు, జస్ట్ మాకు ఏవైతే ఉన్నాయో ఒక వంతులు ఒక 4 రూట్ల కింద ఇల్లు అవుట్ అని చెప్పి లోపల రావడానికి బయటకు వెళ్ళడానికి ఇప్పుడు మనం జగన్నాయకపురం దగ్గర ఎలా ఉంది బ్రిడ్జ్ అలాగే మాకు కట్టించాలని కోరుకుంటున్నారు. వీళ్ళకి డబ్బులు కానీ పెన్షన్ కానీ ఏమి వద్దు, మాకు ఒక వంతులు కల్పిస్తే మేమందరూ కూడా ఒకసారి కెమెరామెన్ అలా చూపించండి ఎంత ప్లేస్ ఉందో ఖాళీగా. అలాగే లాస్ట్ క్లాస్ లో కూడా మనం చూపించడం జరిగింది. ఏదైతే ఉందో ప్రాంతం అయితే చాలా ఖాళీగా ఉంది, ఇదంతా మనం చూడొచ్చు. అయినప్పుడు కూడా అసలు స్కోప్ లేకుండా ఎంత ఖాళీగా ఉన్నా సరే అటు సైడ్ బోట్లన్నీ పెట్టడం వల్ల అలాగే వేస్ ఎక్కువ రావడం వల్ల రీసెంట్లీ ఒక యువకుడు ఒక 20 ఏళ్ల యువకుడు చనిపోయాడంటే చాలా బాధాకర విషయం. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎంతో దుర్భర్తంలో ఉంది, మనం చూడొచ్చు. మనసు కరిగేటువంటి విషయం అనమాట. ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. ఆల్రెడీ మత్స్యకారులు ఎంతో ఆవేదనతో వాళ్ళ యొక్క ధర్నా చేయాలి, ఎలాగైనా సరే పైనుంచి అధికారులు కిందకి దిగి రావాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఫైట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళకి సమాధానం